పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తరువాతి నామంలో స్వామిని కృపానిధి అన్న నామంతో కీర్తిస్తున్నాం. అంటే పరమశివుడి యొక్క కారుణ్యాన్ని, దయను ఈ నామంలో మనకు వర్ణించడం జరిగింది. పరమశివుడు ఎంతో కారుణ్యమూర్తి, ఎంతో దయ కలిగినవాడు. తన కారుణ్యానికి ఇంత అంత అని హద్దులు చెప్పడం కుదరదు. ఎన్ని తప్పులు చేసిన వాడైనా సరే తాను చేసుకున్న తప్పులను తెలుసుకొని ఎవరైతే పశ్చాత్తాపపడతారో వారందరికీ కూడా ఉత్తర క్షణం భగవంతుడు అనుగ్రహించి మళ్ళీ తను చేసిన తప్పులకు పాము కరవ్వలసిన చోట చిన్న చీమను కరిపించి ఆ చేసుకున్న పాపానికి ఫలితాన్ని అనుభవింపజేసి తన పాదాలను ఆశ్రయించిన కారణం చేత, తనను నమ్ముకున్న కారణం చేత తను రక్షిస్తాడు, తను ఉన్నాడు అన్న విశ్వాసం పూనిక ఎవరికైతే ఉండి కష్ట సమయంలో తనను ఎవరైతే శరణాగతి చేశారో అలాంటి వారిని రక్షించడం కోసం స్వామి ఎంతో దయను ప్రవర్తింపజేసి భక్తులను అనుగ్రహించి వారికి మరో అవకాశాన్ని ఇస్తాడు. ఈ విధంగా పరమేశ్వరుడి యొక్క దయ ఎంతో విశిష్టమైనది. దానికి అవధులు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఉన్నతమైన జీవితాన్ని గడిపిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మనకు ఏ పురాణాన్ని తీసుకున్నప్పటికీ, అంటే భాగవతమైన లేదా మనకు శివమహాపురాణమైనా కానీ మనకు తెలుస్తాయి. పరమేశ్వరుణ్ణి తన కష్టకాలంలో ఆశ్రయించినంత మాత్రం చేత ఆ వ్యక్తి ఏ స్థాయిని పొందాడు అనే విషయం మనకు తెలుస్తుంది. మనకు శివమహాపురాణంలోనే చంద్రుడు, మనకు సోమనాథ లింగం రావడానికి ప్రధానమైన కారణం చంద్రుడు కదా. చంద్రుడు తన భార్యలతో చేసిన అపచారానికి, తన మామగారైన ప్రజాపతి యొక్క శాపానికి లోనై క్షయవ్యాధి పీడితుడై మృత్యువు సమీపిస్తున్న వేళ బ్రహ్మగారి సూచన మేరకు సౌరాష్ట్రం వెళ్ళి అక్కడ ఉన్న సైకతంతో పరమేశ్వరుణ్ణి సేవించి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది అటు బ్రాహ్మణ వాక్కు నిలబడాలి, ఇటు తాను చేసిన తప్పుకు తాను ఫలితము అనుభవించాలి అని మృత్యువు రావాల్సిన వాడిని మృత్యువు రాకుండా చేసి 15 రోజులు నువ్వు క్షీణిస్తావు, 15 రోజులు వృద్ధి పొందుతావు అని రెండింటిని సమన్వయం చేసి పరమేశ్వరుడు దాంతో పాటుగా నువ్వు ఇంత కష్ట సమయంలో కూడా నన్ను పూజించి నువ్వు మృత్యువు బారి నుండి రక్షించబడ్డావు కాబట్టి నీ పేరును నా పేరుతో కలిపి చంద్రశేఖర అని పిలిపించుకుంటాను అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తున పెట్టుకున్నాడు. అంతటి ఉదారుడు, అంతటి దయ కలిగిన వాడు పరమేశ్వరుడు. ఇక భాగవతంలో మనకు చూసినట్లయితే మనకు దక్ష ప్రజాపతి ఉంది, కశ్యప ప్రజాపతి ఉన్నారు. కశ్యప ప్రజాపతి యొక్క భార్య దితి శాస్త్రం ఏ సమయంలో భార్యాభర్తలు సంగమించకూడదని చెప్పిందో అలాంటి సమయంలో భార్యాభర్తలు కలవడం వల్ల వారికి హిరణ్యకశిపులు జన్మించడం జరిగింది. ఎప్పుడైతే ఆ సంగమించిన తరువాత తన తప్పు తనకు తెలిసిందో అప్పుడు పశ్చాత్తాపపడిన ఉత్తర క్షణం మళ్ళీ తిరిగి పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కొడుకున జన్మించడం జరిగింది. ఈ విధంగా తప్పు చేయడం మానవ సహజం, కానీ ఆ తప్పులను తెలుసుకొని పశ్చాత్తాప పొందినంత మాత్రం చేత తిరిగి భగవంతుణ్ణి నమ్ముకొని తనకు సంపూర్ణంగా శరణాగతి చేసి, అంటే తన తప్పును తెలుసుకొని స్వామి నన్ను మన్నించు అని త్రికరణ శుద్ధిగా తన పాదాలను పట్టుకున్నట్లయితే కష్టకాలంలో కూడా తన పాదాలను పట్టుకొని తానున్నాడు అని నమ్మి నాకు శరణాగతి చేసిన కారణం చేత వాణ్ణి రక్షిస్తాను అని స్వామి పరమ దయాళువై ఈ విధంగా ఎంతోమందిని రక్షించడం జరిగింది. ఇక మనకు ప్రస్తుత వర్తమానంలోకి వస్తే మనం చేస్తున్న తప్పులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా తిరిగి నిద్రాకాలిక సుఖాన్ని అందించి
తరువాత జాగృతావస్థలో అలసిన ఇంద్రియాలన్నింటికి కూడా మళ్ళీ శక్తినిచ్చి మనకు మళ్ళీ మరో అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ విధంగా కొన్ని కోట్ల జన్మలు కూడా తిరియకుగా నడిచిన తర్వాత ఏదో ఒక జన్మలో కించిత్ పుణ్యం చేసుకోబట్టి ఆ పుణ్యాన్ని ఆధారం చేసుకొని మనకు మానుష్య జన్మను అందించిన తర్వాత ఈ మనుష్య జన్మని ఆధారం చేసుకొని ఈ జన్మకి యొక్క చరమ ప్రయోజనాన్ని తెలుసుకొని ఈ జన్మ యొక్క కారణం ఏంటో తెలుసుకొని తత్ఫలితంగా ఒక ఉన్నతమైన గురువుని పొంది వారి ద్వారా ఉపదేశాన్ని పొంది దాని ఫలితంగా భగవంతుడికి మనకు మధ్య తెగిపోయిన సంబంధం ఏదో దాన్ని గుర్తు చేసుకొని సాధన మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ భక్తి, కర్మ, వైరాగ్యం, జ్ఞానం ఇవన్నీ కూడా మోక్షాన్ని చేరుకోవడానికి మార్గాలు. వీటిలో సాధనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎవరైతే ముందడుగేస్తారో వారు పరమశివుడికి అత్యంత దగ్గరగా జరుగుతున్నవారు లేదా పరబ్రహ్మానికి అత్యంత చేరువవుతున్నవారు, వారి యొక్క జన్మ పరంపరని తగ్గించుకుంటున్నవారు. ఈ విధంగా భగవంతుడి నుండి విడిపడ్డ మనం తిరిగి భగవంతుడిలో కలిసిపోయే పర్యంతము భగవంతుడు ఇలా ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. గత జన్మలో చేసుకున్న పాపాలను అనుభవించడానికి ఈ శరీరాన్ని తీసుకున్న మనం వీటిని అనుభవిస్తూనే మళ్ళీ కొత్తగా పుణ్యాలను చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఎందుకనంటే ఉత్తర జన్మలో మనం ఏ విధంగా బ్రతకాలి అన్నదానికి గుర్తేంటి అంటే ఈ జన్మలో మనం ఏం చేస్తున్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో మనకు అనేక పుణ్యాలు చేసినట్లయితే ఆ పుణ్యాలను అడ్డుపెట్టి స్వామి ఉత్తర జన్మలో సుఖాలుగా అందించడం జరుగుతుంది. అంచేత ఉత్తర జన్మలో మనం ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నామన్నది కేవలం మన చేతిలోనే ఉంటుంది. అంచేత ఈ విధంగా పరమేశ్వరుడు ఎంతో దయాస్వరూపుడై ఎంతో మందిని తన కారుణ్యం చేత దయచేత స్వామి ఉద్ధరిస్తున్నాడు. అంతటి కరుణామూర్తి కనుక స్వామికి కృపానిధి అన్న నామంతో మనం నమస్కరిస్తున్నాం. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.